శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. శరజ్యోత్స్నాశుద్ధాం శిశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామాయణం ఆదికావ్యం. శ్రీరామాయణ కథకి ఒక గమ్మత్తుంది. మీరు దాని గురించి విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం చెయ్యడం మంచిదే. కానీ అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకపోయినప్పటికీ కేవలం రామకథని రామకథగా యథాతథంగా మూలంలో వాల్మీకి మహర్షి ఎలా చెప్పారో అలా రామకథని చదువుకోవడం అనేటటువంటి దానికన్నా ప్రశస్తమైన విధానం ఇంకోటి ఉంది అని నేను అనుకోవట్లేదు. పెద్దలైన వారందరూ కూడా ఈ మాటే చెప్తారు. దానికి ఇంకా మీరు పక్కన ఏమీ చేర్చక్కర్లేదు. రామకథని రామకథగా చదువుకుంటే చాలు. వాల్మీకి ప్రణీతమైనటువంటి రామకథ ఏది ఉందో, శ్రీరామాయణం ఏది ఉందో, ఆ రామాయణాన్ని అలా ఆ మూలాన్ని, ఆ తాత్పర్యాన్ని, ఆ కథని, ఆ ఘట్టాల్ని మీరు స్మరించి దాన్ని పఠించి మీరు కృతకృత్యులు కాగలిగితే అది వేదోపబృంహణము కనుక శ్రీరామాయణము మీకు కటాక్షించవలసినటువంటి అభ్యున్నతిని అది కృప చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యంలో ఏ మహాపురుషుల పేర్లు స్మరించినంత మాత్రం చేత, ఉచ్చరించినంత మాత్రం చేత అసలు జీవునికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమవుతుందో అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు ఉచ్చరింపబడతాయి. బాలకాండలో మొట్టమొదటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషి సల్పినటువంటి వ్యక్తి గొప్ప తపోధనుడు ఋష్యశృంగుడు. అటువంటి ఋష్యశృంగుడు శాంతాసహితుడై అయోధ్యానగరానికి చేరుకున్నటువంటి ఘట్టాన్ని మీకు నేను విన్నపం చేసి ఉన్నాను. మీరు ఒకటి గమనించండి, ఆయన సాక్షాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెడితే ఆ శృంగేరిలో కిగ్గా అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది. ఆ ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది. ఆయన శివస్వరూపంగా, శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు. అందుకే శృంగేరి ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి. గొప్ప తపోభూమి. అందుకే శృంగేరి పీఠాన్ని అధిష్ఠించినటువంటి ప్రతి పీఠాధిపతి కూడా తనదైన ముద్ర వేశారు. ఆసేతు హిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలోని భక్తులకైనా సరే వారు ఎన్నో విషయాలని అందించి మన జీవితాలు సార్థకత చేసిన మహాపురుషులు. ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు. ఇప్పుడు మీరు వారి ఔన్నత్యం గురించి చేసినటువంటి స్తోత్రాన్ని మీరు వింటూ ఉంటారు గురువుగారి గురించి. విజయనగర సింహాసన ప్రతిష్టాపనాచార్య సకల నిగమాగమసార హృదయ తపశ్చక్రవర్తి కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అంటూను. ప్రతివారు ఒక ఆయన కాకరకాయలు తిని అష్టసిద్ధులు సాధించారు. చంద్రశేఖర భారతి నిరంతరము బ్రాహ్మీభూత స్థితి ఎందుండేవారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటి పద్ధతి. కానీ అందరూ మహానుభావులు ఈ జాతిని ప్రచోదనం చేసినవారు. దానికి అంతటికి కారణం ఎక్కడుందంటే, మూలకందం ఎక్కడుందంటే ఋష్యశృంగ మహర్షి తిరుగాడిన ప్రదేశం అది కావడం. అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం యథార్థంగా చెప్పాలి అంటే ఋష్యశృంగుడు తిరిగినటువంటి భూమి కావడం. ఇప్పటికీ తపస్సుకి అనువైనటువంటి ప్రదేశంగా ప్రదేశం ఉంది అంటే ఆ యుగంలో ఆ మహానుభావుడు తిరిగినంత మాత్రం చేత ఆయన తపశ్శక్తికి వచ్చినటువంటి ప్రకంపనలు అటువంటివి. అవి ఇప్పటికీ మనుషుల్ని తరింపచేస్తాయి. శృంగేరి మీలో అందరూ వెళ్ళి వచ్చిన వారే అని నేను అనుకుంటున్నాను. నేనే ఆలస్యంగా వెళ్ళానేమో శృంగేరి. అసలు శృంగేరి వెడితేనే మనోలయం అవుతుంది. శంకర భగవత్పాదులు యోగరత్నావళి స్తోత్రం చేస్తూ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే అంటారు. నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గుహలో కూర్చుంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశారు. అలా శృంగగిరి మీరు ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశం. ఇంతటి యోగ్యతా సిద్ధికి కారణమైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఆయన బయలుదేరి వచ్చేటప్పటికీ అంగరాజ్యంలో వర్షాలు పడ్డాయి. నేను అందుకే మీతో ఆ మాట ప్రస్తావన చేశాను. ఆయన వర్షము ఒకేసారి వచ్చాయి. అంతటి తపశ్శక్తి సంపన్నుడు. అంతటి క్షామము కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది. దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి లోటు పూడ్చి ఆయన ఆధ్వర్యం వహించి చేయించినటువంటి ఆ యజ్ఞం సఫలీకృతమై రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది. అంతటి మహాపురుషుడైనటువంటి ఋష్యశృంగుడు అయోధ్య పట్టణానికి వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటి రోజున విన్నారు. ఏ కారణానికి ఆయన వెళ్ళారు? ఏమయ్యా ఇంత గొప్ప పని చెయ్యాలంటున్నావు, అశ్వమేధయాగం చెయ్యాలంటున్నావు, ఒక ఇష్టి జరగాలంటున్నావు. అప్పటికి ఆ ఇష్టి ఏదో నిర్ణయింపబడలేదు కూడా. అశ్వమేధం అయ్యాక అడిగాడు దశరథ మహారాజు గారు, ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావో అది నాతో చేయించన్నాడు. ఇంత పెద్ద కార్యం చెయ్యాలి. అశ్వమేధం అంటే సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు. ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలి. నేను బయలుదేరి రావడము అంటే నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు. ఆయన నిత్యతృప్తుడు. ఎంత సంతోషం అంటే ఎప్పుడూ బ్రాహ్మీమయ స్థితిలో ఉండే మహానుభావుడు. అటువంటి మహాపురుషుడు దేనికి వశుడై వచ్చాడు అంటే రెండు కారణాలు. ఒకటి మామగారి ఆజ్ఞ. నాయనా నువ్వు వెళ్ళు అయోధ్య పట్టణానికి అన్నారు. ఇవాళ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే మన సంస్కృతి బీటలు వారిపోయేటటువంటి రచనలు, మన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘునాటికలు ప్రసారం అవుతున్నాయి. మామగారు అంటే కేవలంగా అల్లుని చేత పీడింపబడవలసినటువంటి వ్యక్తి కాడు. తండ్రి గారు ఎంతగా గౌరవింపబడతాడో మామగారు అంతగా గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి. పితృపంచకంలో ఒకరు. మామగారికి అల్లుణ్ణి నువ్వు వెళ్ళు అని శాసించే అధికారం ఉంది కాబట్టి అల్లుణ్ణి పంపగలిగాడు ఆయన. మామగారి మాటని అంత గొప్ప ఋష్యశృంగుడు ఔదల దాల్చాడు. ఆయన రావడానికి ఒక్కటే కారణం. మీరు జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనించండి. 2 చేతులు కలిపి దోషిలి ఒగ్గి ప్రణిపాతం చేసి పాదాల మీద తలపెట్టి నమస్కరించి ఇలా 2 చేతులు పెట్టి అర్థించాడు. నాకు స్వర్గం కావాలి, నాకు పుత్ర సంతానం కావాలి, అవి కలగాలంటే మీరు రావాలి, వచ్చి మీ ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరగాలి అంతే. ఇంకా ఆయన ఏం అడగలేదు. వస్తున్నానన్నారు. వస్తున్నాను శాంతాసహితుడైన నేను బయలుదేరి వస్తున్నాను.
అంత గొప్పగా యాగం జరిగింది అంటే ఋష్యశృంగ మహర్షి యొక్క రాక కారణం. ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయంటే భౌతికమైనటువంటి సంపద వలన కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చూడడానికి అసలు అటువంటి స్థితి ఇక్కడ లేదు. మరి దేనివల్ల వచ్చింది అంటే కేవలము ఆర్ష ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి మహాపురుషులు ఇది సత్యమే 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 అని 1కి 10 మార్లు తమ ఉపాసనల చేత నిరూపించారు. శంకర భగవత్పాదాచార్య స్వామి సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భూమి 4 చెరగులా పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు. శంకరులు అద్వైత స్థాపకులు అంటుంటారు, తప్పు. ఆయన స్థాపించలేదు. అద్వైతం వేదాంతర్గతం, వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు ప్రచారకులంతే. ఆయనేం కొత్తగా స్థాపించినది లేదు అందులో. ఆయన అందుకే 1కి 10 మార్లు చెప్పుకున్నారు అది అద్వైతం అని. అటువంటి శంకరాచార్యుల వారి వల్ల, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వల్ల, ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి వల్ల, ఒక నృసింహ భారతీ స్వామి వారి వల్ల, అటువంటి మహాపురుషుల వల్ల, రామకృష్ణ పరమహంస వల్ల, భగవాన్ రమణుల వల్ల ఈ జాతికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తి వల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు. అటువంటి జీవనాడి ఎక్కడుందో, ఈ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీరామాయణం చెప్తుంది. మనం ఎలా బతకాలో రామాయణం నేర్పుతుంది. రామాయణం చదువుకుంటే, రామాయణం వింటే మనం ఏది దిద్దుకోవాలో, ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకి ద్యోతకం అవుతుంది. కాబట్టి ఋష్యశృంగ మహర్షి బయలుదేరి అయోధ్యానగరానికి వచ్చారు. వచ్చి అయోధ్యానగరంలో అంతఃపురంలో ఆయన వేంచేసి ఉన్నారు. దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఒకానొక నాడు రావలసినటువంటి నైమిత్తిక తిథి వచ్చింది. అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యడానికి యోగ్యమైన కాలము ఒకటి ఉంటుంది కదా, అటువంటి కాలం వచ్చింది. ఆ కాలంలో తత ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య వై. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి యొక్క పాదములకు తన తల తాటించి ప్రణమిల్లి అడిగాడు, అయ్యా నేను సంతానార్థినై యజ్ఞం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను. మీరు దానికి మిమ్మల్ని ఋత్విక్కుగా వరిస్తున్నాను. మీరు ఋత్విక్కుగా నిలబడి ఈ కార్యాన్నంతటినీ చేయించవలసింది. వెంటనే ఋష్యశృంగ మహర్షి అన్నారు, సంభారాహ సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. నాయన, ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములనన్నింటినీ తెప్పించు, వాటన్నిటినీ సిద్ధం చేయి. సిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు. విడిచిపెట్టినట్టయితే మనం అశ్వమేధయాగాన్ని ప్రారంభం చెయ్యొచ్చు అన్నారు. ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధయాగం ప్రారంభం అవుతోంది. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర పురోహితుల్ని, ఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారు. సుయజ్ఞం వామదేవంచ జాబాలిం అధకాశ్యపం పురోహితం వశిష్ఠంచ ఏచాన్యే ద్విజసత్తమాహ. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వీళ్ళందరినీ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకుంటున్నటువంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు. నేను అశ్వాన్ని విడిచిపెడుతున్నాను, అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఎంతో సంతోషించారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. కథగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యజ్ఞం అనేటటువంటి మాట సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సొత్తు. ఈ యజ్ఞము అన్న మాట మీకు ఇంకా ఇతరమైనటువంటి ఏ విశ్వాసముల యందు కనపడదు. అగ్నిహోత్రాన్ని వ్రీల్చి అగ్నిహోత్రంలో దేవతలకు హవిస్సులిచ్చి ఆ హవిస్సులు దేవతలకి అందడం వల్ల వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు మనకి కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి ఆ స్థితిని ఒక్క సనాతన ధర్మంలో యజ్ఞము, యాగము, హోమము అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు తప్ప ఈ మంత్రభాగం కానీ, దేవతల్ని మంత్రంతో పిలవడం కానీ, అగ్నిహోత్రంలోకి హవిస్సు ఇవ్వడం కానీ, ఆ హవిస్సుని
హవ్యవాహనుడై తీసుకుని దేవతలకు అందించడం కానీ మీకు ఇతరమైన చోట్ల కనపడదు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి. ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు. ఈ లోకంలో మనకి సుఖ సాధనములైనవి ఏవుంటాయో వాటిని దేవతలు మనకి అనుగ్రహించవలసి ఉంటుంది. ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళ పట్ల మనం మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చూడండి, ఐహికంగా ఆలోచించినప్పటికీ లోకంలో చూస్తే ప్రభుత్వము అని ఒకటి ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎన్నుకున్నదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కొన్ని కార్యాలు చెయ్యాలి. దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కట్టిన పన్నులే, మనం కట్టిన పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. మనం కట్టిన పన్నులతో ప్రభుత్వం మనకి సంక్షేమ కార్యక్రమాలు చూసినట్లే మీరిచ్చిన హవిస్సు చేత తృప్తి పొందిన దేవతలు మీకు కావలసినటువంటి ఉపకారం చేస్తారు. ఏమి ఇక్కడ మీరు పెట్టుకున్న వ్యవస్థ మీద మీకున్న నమ్మకం సనాతన ధర్మంలో చెప్పిన దేవతల మీద, యజ్ఞయాగాది క్రతువుల మీద మీకు ఎందుకు ఉండకూడదు? విశ్వాసము ప్రధానము. విశ్వాసమే ఈశ్వరుడు. గురువాక్యమునందు శాస్త్రవాక్కునందు ఆ విశ్వాసం ఉండాలి. యజ్ఞము మీకు 3 రకములైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. యజ్ఞము వలన వచ్చే ఉపయోగం ఏమిటంటే దేవతలు తృప్తి పొందుతారు. ఆయన వర్షం కురిపించాడు ఒక దేవత, దాని వలన పంటలు పండే. మీరు ఆ పంటని మీరు తినడం కాదు, కొంత పంటని అందులో వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని పచనం చేసి ఆ తయారు చేసినటువంటి హవిస్సుని అగ్నిముఖంగా మళ్ళీ దేవతలకు ఇస్తాం. దేవతలు సంతోషిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మనమే పన్నులు కట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించి దాని చేత మనం పరిపాలన పొందుతున్నట్లే మనమిచ్చిన హవిస్సులతో దేవతల ఆకలి తీరుతుంది. దేవతలు అనుగ్రహించినటువంటి వర్షంతో మన ఆకలి తీరుతుంది. ఇది ఈశ్వరుడు చేసినటువంటి నియమనం. దీన్ని అతిక్రమించకూడదు. యజ్ఞం ఎవరు చేస్తారో వాళ్ళకు 3 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, యజ్ఞం జరిగిన చోట దేవతలు తృప్తి పొంది మీకు కావలసినటువంటి కోరికని తీరుస్తారు. నాకొక కోరిక ఉండిపోయింది. కోరిక అన్నప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కోరిక అంటే అర్థం పర్థం లేని కోరిక కాదు. ఏ కోరిక కోరకుండా మీరు ఉండకూడదో మనుష్య జన్మలో, ఏ కోరిక మీకు తీరకపోతే మీ మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతుందో అటువంటి కోరిక కొరకు మీరు ఒక యజ్ఞం చేయడం ఎప్పుడూ దోషం కాదు. మనిషికి జన్మతః 3 రుణాలు ఉంటాయి. పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. పితృరుణం ఎలా తీరుతుంది? తండ్రి గారు నాకు జన్మనిచ్చినట్టే నేను వివాహం చేసుకుని నేను కూడా జన్మనివ్వాలి బిడ్డలకి. నేను ఓ కొడుకుని కని సచేల స్నానం చేస్తే నేను తండ్రి గారికి పడినటువంటి రుణం తీరుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు రుణం తీరాలి అంటే నేను కొడుకుని కనాలి, నాకు సంతానం కావాలి. నాకు సంతానం కలగకపోతే నేను ఎవరిని అడగవలసి ఉంటుంది? ఏదో ప్రతిబంధకం ఉంది, సంతానం కలగట్లేదు. ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి నాకు సంతానం ఇవ్వండి అని నేను ఎవరిని అడగాలి? దేవతలనే అడగాలి. మీరు ప్రభుత్వం 2 పనులు చేస్తుంది. మీరు చూడండి, ప్రభుత్వము సంక్షేమము చూడడం ఒకటే కాదు, ప్రభుత్వం శిక్ష కూడా వేస్తుంది. ప్రభుత్వమే గ్రంథాలయం కడుతుంది, ప్రభుత్వమే పాఠశాల కడుతుంది, ప్రభుత్వమే కారాగారాన్ని కూడా నిర్మిస్తుంది. కారాగారాలు బయట వాళ్ళు ఎవరు నిర్వహించరు, ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎందుకంటే అవన్నీ నా కారాగారాలు, దాని బదులు ఇంకో పాఠశాల పెట్టండి అని మీరు అనకూడదు. కారాగారం ఉంది కాబట్టి, రక్షక భట వ్యవస్థ ఉంది కాబట్టి, నేర ప్రవృత్తి కలిగిన వారి వలన ఆపద పొందకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగిన స్థితి సమాజంలో ఉంది. శిక్షించడానికి వ్యయం చేస్తుంది, రక్షించి మిమ్మల్ని వృద్ధిలోకి తేవడానికి వ్యయం చేస్తుంది. ఎవరిని శిక్షిస్తోందో అది దారి తప్పిన వాళ్ళని సన్మార్గంలోకి తేవడం ఒకెత్తు, ఆ శిక్ష వేయడం ద్వారా ఆ మార్గంలోకి వెళ్లకుండా క్రమశిక్షణతో ఉన్న వారిని రక్షించడం ఒకెత్తు. కాబట్టి ఏమంటే మీరు పాఠశాలలే పెట్టండి, గ్రంథాలయాలే పెట్టండి, మీరు జైళ్లు కట్టకండి అని మనం అడగకూడదు. ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములు మనకి తెలియకపోవచ్చు, కానీ జీవుడు చేసిన పాపాన్ని చూసేవాడు వాడు ఉన్నాడు. వాడు ఇక్కడే కూర్చుంటాడు, చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు రాస్తాడు. అందుకే వాడే చిత్రగుప్తుడంటే. వాడు అన్నీ రాసుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాడికి తెలియందే ఉంది. వాడు దానికి ఫలితం ఇస్తాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాల రూపంలో కాల కలగతామహం అంటాడు గీతలో గీతాచార్యుడు. ఆయనే కూడికలు తీసివేతలు చేస్తూ ఉంటాడు. ఇదిగో వీడికి గత జన్మలలో చేసుకున్న పాప నివృత్తి కొరకు ఇప్పుడు ఈ కష్టాన్ని ఇస్తున్నాడు అంటాడు.
అప్పుడు ఆ కష్టాన్ని మీరు అనుభవించవలసిందే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, సనాతన ధర్మంలో మీ పాపానికి ఫలితం ఇవ్వడానికి, మిమ్మల్ని ఏడిపించడానికి ఓడు, మిమ్మల్ని సుఖపెట్టడానికి ఓడు, మిమ్మల్ని వాడు పట్టుకుని ఏడిపిస్తుంటే వాడి నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థించడం, ఇలా ఏం ఉండవు. భయకృత్ భయనాశన, మిమ్మల్ని ఎవడు భయపెడతాడో వాడే భయం పోగొడతాడు, మిమ్మల్ని ఎవడు ఏడిపిస్తాడో వాడే మిమ్మల్ని సంతోషింపజేస్తాడు. రెండిటికి ఒకడే. మీ కష్టం ఇచ్చినా ఈశ్వరుడే, సుఖమిచ్చినా ఈశ్వరుడే. సనాతన ధర్మం మీద విశ్వాసం అంటే ఏమిటో తెలుసా అండి? నాకు ఒక ఆపద వస్తే ఈశ్వరుణ్ణి నిందించడం కాదు. నాకు ఒక ఆపద వస్తే నేను ఏ జన్మలలోనో ఏదో ఒక పాపాన్ని చేసి ఉన్న కారణం చేత ఆ పాపము ఈనాడు అనుభవైకయోగ్యమై నాకు ఈ కష్టం రూపంలో వచ్చింది. కాబట్టి ఈశ్వర, ఈ కష్టమును నేను భరించగలిగిన శక్తిని కృపచేయి, లేదా వేరొకసారి ఇక ఇటువంటి తప్పు చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని నాకు కృపచేయి. ఈ రెండుగా ప్రార్థన చెయ్యడం, లేదా నువ్వు నాకు కష్టమే నాకేం బెంగలేదు, కానీ నాకు కావలసింది ఒక్కటే, అది అనుభవించడంలో నీ పాదముల యందు విస్మృతి కలగకుండా మాత్రం చూడు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవంపని అబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి దేవతలని ప్రార్థన చేసి హవిస్సు ఇస్తే దేవతలు అనుగ్రహించి మీకు ఏది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన కోరికో, ఏ పాపము అడ్డు వచ్చి మీకు ఆ కోరిక తీరట్లేదో ఆ పాపాన్ని వాళ్ళు క్షమిస్తారు. ఏమండి, మీరెన్నుకున్న రాష్ట్రపతి ఉరిశిక్ష పడిన వాడికి క్షమాభిక్ష పెడితే మనం అంగీకరిస్తున్నాం, ఆయన అధికారం అంటున్నాం. మనం రాసుకున్న రాజ్యాంగాన్ని బట్టి అధికారం వచ్చిన రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఒప్పుకుంటే, ఈ బ్రహ్మాండములను సృష్టించినటువంటి సకల బ్రహ్మాండములకు అధినాథుడైన ఈశ్వరుడు మీ పాపాన్ని క్షమించి మీ కోరిక తీరిస్తే అడగగలిగిన మనగాడెవడున్నాడు? వాడు సర్వతంత్ర స్వతంత్రుడు. కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన అనుగ్రహించగలడు. దాన్ని నమ్ముతుంది వేదం, దాన్ని నమ్ముతుంది సనాతన ధర్మం. అందుకు చేస్తాం యజ్ఞం, అందుకు చేస్తాం యాగం. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి కోరవలసిన కోరిక తీరడానికి మీరు యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేయడం వల్ల ఇక్కడ మీ కోరిక తీరడం ఒకటి. రెండు, పైలోకములలో స్వర్గలోక ప్రాప్తి దీని వలనే ఆధారపడి ఉంటుంది. కానీ స్వర్గలోక ప్రాప్తి అనేది పుణ్యం ఉన్ననాళ్ళు ఉంటుంది. పుణ్యం అయిపోయిందా, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కింద పడిపోతాడు. మూడవ ప్రయోజనం ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే ఇష్టాపూర్తములు అంటారు. అంటే తనకి లోపల ఏం కోరిక లేదు, అత్యుత్తమ మార్గం అన్నమాట. అది లోపల ఏ కోరిక లేదు. ఎందుకు చేస్తున్నావు? ఏమి కోరిక లేదు. మరి ఎందుకు చేస్తున్నావు? ఈశ్వరుడు నాకు ఇవి ఇచ్చాడు కాబట్టి నేను చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. అలా చెయ్యడం ఏదైతే ఉందో అటువంటి దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మూడు ప్రయోజనములను సాధించుకొనుటకు యజ్ఞము, యాగము, ఈ రెండు లేదా ఈ ప్రక్రియ మీకు ఆధారభూతమై ఉంది సనాతన ధర్మంలో. ఇది మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఈ యజ్ఞయాగాది క్రతువులన్నవి కనపడం. ఇది సనాతన ధర్మము యొక్క సొత్తు. అలా హవిస్సు ఇవ్వడానికి కావలసినటువంటి మంత్రభాగాన్ని రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఋషులకు మనం రుణపడిపోయాం. వాళ్ళ మంత్రం ఇచ్చి ఉండకపోతే, ఆ యజ్ఞం చెయ్యడానికి మనకు అవకాశం లేకపోతే ఇవాళ మనం ఈ సుఖాన్ని పొందలేం. కాబట్టి నేనెప్పుడు ఋషికి అప్పు పడ్డానండి అని అడగడానికి ఏం లేదు. పుట్టుకతో నీకు ఋషి రుణం ఉంది. అది తీరాలంటే ఏం చేయాలి? నువ్వు ఋషి రచించినది నువ్వు చదువుకోవాలి. నీకు 4 మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చి ఉంటే 4 మాటలు చెప్పాలి. నేను మీ దగ్గర 100 రూపాయలు ఇచ్చుకుని తిరిగి మీకు 100 రూపాయలు ఇచ్చేస్తే నాకెవ్వరూ దానికేం పెద్ద సత్కారం ఏం చేయరుగా. కోటేశ్వరరావు గారు పుచ్చుకున్న బాకీ 100 రూపాయలు తిరిగి ఇచ్చారని సత్కారం చేస్తారా? నేను వాల్మీకి మహర్షికి రుణపడ్డాను పుట్టుక చేత. ఆ రుణం తీర్చుకోవడానికి నేను రామాయణం చెప్పుకున్నాను. నా రుణం నేను తీర్చుకుంటే మీరు నాకు సత్కారం చేయడం ఎందుకు? నేను రామాయణం చెప్తే మీరు సత్కారం చేయాలా? నేను అప్పు తీరిస్తే మీరు సత్కారం చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి ఋషిప్రోక్తమైన విషయాలంటే? నేను నా అప్పు తీర్చుకోవడానికి చెప్పాలి. మీరెందుకు వినాలంటే విని మీ అప్పు మీరు తీర్చుకోవాలి, మన జీవితాలు దిద్దుకోవాలి. అందుకొచ్చాయి ఇవన్నీ. కాబట్టి సనాతన ధర్మమునందున్న అచంచల విశ్వాసమునకు పరాకాష్ట యజ్ఞ సంకల్పం.
ఆ యజ్ఞము జరగాలి అంటే నేను సంకల్పం చేస్తే, నేను చక్రవర్తిని కనుక, నేను మహారాజును కనుక, నాకు ఐశ్వర్యం ఉంది కనుక జరిగిపోతుంది అనుకోవడం అవివేకం. అంతటి క్రతువు జరగాలి అంటే పైన ఒక మహాపురుషుడు ఒకడు ఉండాలి, ఆయన సంకల్పం ఉండాలి, ఆయన ఆశీర్వచనం ఉండాలి, ఆయన వచ్చి అక్కడ కూర్చుని ఉండాలి. ఆయన తపస్సు చేత, ఆయన అక్కడ తిరుగుతున్న కారణం చేత సమస్త ప్రతిబంధకములు తొలగిపోతాయి. తొలగిపోయి కార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఇది జరగడానికి అంతటి మహాపురుషుడు రావడం ఏది కోరి రాడు. మీరు చెయ్యడానికి ద్రవ్యం ఉంటుందేమో, చెయ్యడానికి సంభారాలు ఉంటాయేమో, ఆయన రావడానికి మీరు ఇచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన మీ దగ్గర కోరి పుచ్చుకునేది ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకు వస్తాడు ఋష్యశృంగుడు? ఒక్కదానికే వస్తాడు, వినయం చేత వస్తాడు, మీరు ఘటించేటటువంటి అంజలి చేత వస్తాడు. ఇది చూపిస్తోంది శ్రీరామాయణం. రామాయణాన్ని కేవలం దశరథుడు చేసిన యజ్ఞమని వినకండి. అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించిన నాడు పెద్దల పట్ల ఎందుకు మనం వినయంతో ఉండాలి, దేని వలన మనం ఉపకారం పొందుతున్నామన్నది తెలుసుకున్న నాడు మనం వాళ్ళకి ఎంత రుణపడ్డామో, మనం ఎంత జాగ్రత్తగా పెద్దల పట్ల మసలవలసి ఉంటుందో మనకి అవగతం అవుతుంది. కాబట్టి ఆ వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పిలిచి యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుంగవ యథాన విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. ఇది సనాతన ధర్మం యొక్క అంతర్భాగం. ఇది రామాయణం అంటే. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి బ్రహ్మస్థానంలో ఒక ఆయన్ని కూర్చోబెడతాం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి బొట్టెట్టి పిలుస్తాం. బ్రహ్మస్థానంలో ఎవరు కూర్చుంటున్నారో ఆయన ఇంటికి వెళ్ళి పంచెల చాపిచ్చి, అయ్యా మీరు నా కుమార్తె వివాహానికి బ్రహ్మస్థానంలో కూర్చుని నా చేత కన్యాదానం చేయించి దశ పూర్వేషాం దశాపరేషాం, నా ముందు 10 తరాలు నా తర్వాత 10 తరాలు తరించిపోయేటట్టుగా నిర్విఘ్నంగా సంకల్పిత కార్యం వైదికంగా పూర్తయ్యేటట్టు నన్ను అనుగ్రహించి మీరు గురుముఖత నేర్చుకున్న మంత్రభాగం చేత నన్ను తరింపచెయ్యండి అని ఇంటికి వెళ్ళి నమస్కరించి బట్టలు పెట్టి నువ్వు ఆహ్వానించావా? అది ముందు చెయ్యవలసిన పని ఏమైనా ఉంటే పెద్దలని ముందు ఆశ్రయించి వాళ్ళని ఆహ్వానించాలి. దశరథుడు ఇది అడుగుతున్నాడు. సంకల్పం నాది, విఘ్నం ఇవ్వగలిగిన శక్తి ఈశ్వరుడు. సంతానం కలగకుండా వచ్చిన విఘ్నం యజ్ఞం జరగకుండా కూడా రాదేమిటండి? ఎందుకు రాదు? ఎవరి వలన రాదు అంటే ఏ మహాపురుషుడు వచ్చి అక్కడ కూర్చుంటే రాదో ఆయన వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చోవాలంటే వినయంతో నమస్కారం చేసి అడగాలి. మీరు ఎందుకు కూర్చోవాలో తెలుసా? మంత్రాలు నేర్చుకున్నారు కాబట్టి కూర్చోవడం కాదు, మీరు కూర్చుంటే చాలు విఘ్నం లేకుండా నడుస్తుంది. ఇది మీరు అడగవలసింది. నేర్పుతోంది మనకి శ్రీరామాయణం. ఎంత గౌరవంగా మాట్లాడాలో, ఆ వైదిక నిష్ట ఉన్న వారి పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో మనకి శ్రీరామాయణం నేర్పుతుంది. కాబట్టి యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్, బ్రహ్మన్ ఓ బ్రహ్మమును తెలిసినవాడా మహానుభావ వశిష్ఠ మహర్షి, మీరు ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహింపచేయండి. యథోక్తం మునిపుంగవ, ఉక్తం ఎలా చెప్పబడిందో, ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలాగే నిర్వహించండి. అలాగే నిర్వహించండి అంటే నేనండి అది తెప్పించేశాను, నేనండి ఇది తెప్పించేశానని నువ్వు ముందు చెప్పడం కాదు. ఎలా జరగాలో అలా జరిపించండి అని అడగండి. అప్పుడు ఆయన ఇవన్నీ తెప్పించాలి. అప్పుడు మీరు పిలిచి మీ సేవకులనో మంత్రులనో ఇవన్నీ తెప్పించండి అనాలి. నేను ఇవన్నీ తెప్పించాను అని మీరెళ్ళి చెప్పారనుకోండి, అప్పుడు ఆయన ఎందుకు? ఇంకా అంటే మాటలో గౌరవం. ఒక స్థానం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో శ్రీరామాయణం బాగా చదువుకుంటే మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా తప్ప ఇంకోలా మీరు మాట్లాడలేరు. కాబట్టి చూడండి, యథోక్తం మునిపుంగవ యథా నవిఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. యజ్ఞము నందు అంగములుంటాయి. ఈ అంగములన్నీ ఏ విఘ్నము రాకుండా జరిపించి నన్ను కృతార్థుడను చేయవలసింది. ఏవి నేనెందుకు చేయించాలి? నేను తపస్సు చేసుకుంటున్నాను, నేనేదో ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నాను, నాకెందుకయ్యా ఇవన్నీ? నీకు బిడ్డలు లేకపోతే ఓ ఆశీర్వచనం చేయించుకో అనొచ్చుగా వశిష్ఠుడు. అలా వశిష్ఠుడు అనకుండా ఎందుకు రావాలో చెప్తున్నాడు దశరథ మహారాజు గారు. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్
ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యత. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. భగవాన్ స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఇంగ్లీష్లో అయితే బీయింగ్ స్టికీ అంటారు, అంటుకుని ఉండడం. అంటుకుని ఉండడం అంటే ఏమిటి? మనస్సులో జ్ఞాపకంలో ఉండడం. మహాత్ముల యొక్క మనస్సులో, మహాత్ముల యొక్క స్మృతిలో మీరు ఉండడం మీ అదృష్టమునకు హేతు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు పరిచయాలు కోరుకోవడానికి దూరంగా ఉంటారు. ఏదో పెద్ద ఊరికే చాలామందితో పరిచయం పెట్టేసుకుని చాలామందితో మాట్లాడేసి చాలామందితో ఇన్ఫ్లుయెన్స్ అని ఓ దిక్కుమాలిన మాట ఉంటుంది. అలాంటి వాటి కోసం వాళ్ళకి వెంపర్లాట ఉండదు. సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర రాజధాని. మీరు విన్నారు ఇప్పుడు గురుస్తోత్రంలో. సర్వతంత్ర స్వతంత్ర అంటే ఏమిటో తెలుసా అండి? గురువుకి చెల్లుతుంది ఆ మాట. గురువుకి కూడా అందరూ ఒక్క స్థాయిలో ఉండరు. సర్వతంత్ర స్వతంత్ర అంటే మీకు ఒక ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకోళ్ళని పిలిచి ఏమో ఆయనకో 50 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను, ఓ 50 ఉంటే ఇద్దు అని అడిగిపుచ్చుకోవడం సర్వతంత్ర స్వతంత్ర కాదు. సర్వతంత్ర స్వతంత్ర అంటే తను సంకల్పం చేస్తే తనంత తాను సమకూడాలి ఈశ్వరానుగ్రహంతో. ఆయన ఇలా చేయి చాపడం, ఆయన అసలు ఇలా ముట్టుకోరు. ఆయన సంకల్పం చేస్తారు, అది వస్తుంది. కంచికామకోటి పీఠాధిపతులు మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడిని పేరు. ఆయన దగ్గరికి వచ్చి ఒక పేద కుటుంబం అడిగింది, మాకు బంగారు కాసులు ఇన్ని కావాలి వివాహం చేసుకోవడానికి. ఆయన ఏం అనలేదు, అలాగే కూర్చున్నారు. ఓ 18 బంగారు కాసులు కావాలి నాకు జ్ఞాపకం ఉన్న లెక్కలో అయితే. ఆయన అలా విన్నారు, ఏం అనలేదు, అలాగే కూర్చున్నారు వాళ్ళు. కాసేపు అయింది. భగవన్ ఇలా వెళ్ళిపోతున్నాం, మీ దర్శనం కోసం వచ్చాం, ఈ 18 బంగారు కాసులు మీరు స్వీకరించవలసింది. ఐశ్వర్యవంతుడు వచ్చి ఆ బట్ట మీద వేశాడు. ఆయన సత్యదండంతో ఇలా తోశారు, అడిగిన వాడికి తీసుకోవాలి. ఆయన వారు అడగగానే ఆయన కామాక్షి అమ్మవారిని అడిగారు. కామాక్షి అమ్మవారు ఆయన్ని పంపించారు. అది సర్వతంత్ర స్వతంత్ర. శంకర భగవత్పాదులు ఒక వృద్ధ బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నారు. ఆయన మళ్ళీ ఎవరి దగ్గరికో వెళ్ళి డొనేషన్లు అడగలేదు. ఆయన ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఒక్క స్తోత్రం చేశారంతే బంగారు ఉసిరికలు కురిచాయి. వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. అలా ఈశ్వరుడి పాదములు పట్టి ఏదైనా సంకల్పం చేసి చెయ్యగలిగిన సమర్థతకి సర్వతంత్ర స్వతంత్ర. వశిష్ఠుడు అటువంటి వాడు. అటువంటి వశిష్ఠుడు దేని కొరకు వచ్చి మీకోసం కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, త్రికరణ శుద్ధి. అది జరగాలనే వస్తాడు ఆయన. ఆయన వచ్చాడంటే అయిపోయింది అంతే, ఆ పని అయిపోయింది. కొడుకులు పుట్టేస్తారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు గురువుకి? కాబట్టి ఆయన అంటున్నాడు, ఎందుకు రావాలో తెలుసా భగవన్ మీరు? ఒక్కటే కారణం, భవాన్ స్నిగ్ధ. మీకు మాకు ఒక అనుబంధం ఉంది. మీ మనసులో మీరు మమ్మల్ని స్మరిస్తూ ఉంటారు పురోహితులుగా. మా హితం కోరుతారు, మా వంశం బాగుండాలని కోరుతారు, మా పేరు మీకు జ్ఞాపకంలో ఉంటుంది, ఎప్పుడూ మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు. అలా మీ మనసులో మేము ఉండడం మా అదృష్టహేతు. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకు అడుగుతున్నాను, ఆ చిలిమి చేత, ఆ చనువుతో అడుగుతున్నాను. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం. మీరు గొప్ప సుహృత్, మా యందు అపారమైన కృప కలిగిన వారు, మాకు చాలా దగ్గరైనటువంటి వారు. గురుశ్చ పరమో మహాన్. మహాన్ బ్రహ్మమును తెలుసున్నటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారివి, మాకు గురువులు, మహానుభావుడివి. ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యత. ఈ యజ్ఞభారాన్ని స్వీకరించి మీరు ఈ యజ్ఞాన్ని జరిపించాలి కూర్చొని. పొంగిపోయాడంతే. ఆయన అన్నాడు, తథేతి చ స రాజానం అబ్రవీద్విజసత్తమః కరిష్యే సర్వమేవైతత్ భవతా యత్ సమర్థితం. నాయన, నువ్వు ఎలాగ కోరుకున్నావో అలా ఈ కార్యాలన్నింటినీ నెరవేరుస్తా. అలా ఈ యజ్ఞం జరుగుతుంది, నీ కోరిక సఫలం అవుతుంది. అయిపోయింది అంతేనండి. ఇంకేమిటి జరగాలంటే అశ్వమేధయాగం జరిగిందనేటటువంటి కర్మ కాలంలో
భూతకాలంలో ఎప్పుడో భవిష్యత్తులో జరగవలసినది వర్తమానంలోకి వచ్చి భూతకాలంలోకి జరిగిపోయినదిగా మారాలంతే ఒక సంఘటనగా. ఇహ దశరథ మహారాజు గారికి కుమారులు పుట్టడం అనేటటువంటిది తథ్యం. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, గురువుగారి యొక్క సంకల్పం. గురు సంకల్పం ఎంత గొప్పదో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన దగ్గర నుంచి గురువైభవాన్ని శ్రీరామాయణం కీర్తిస్తోంది. మీరు గుర్తుపట్టండి. ఎందువల్ల గురువు గొప్పవాడో, గురు వైభవం ఏమిటో, ఈ దేశంలో గురువుకి ఎందుకంత గౌరవమో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువుకి నమస్కరించకుండా ఏది ఎందుకు చెయ్యమో మనకి చూపిస్తోంది శ్రీరామాయణం. కాబట్టి నేను అలాగే నిర్వహిస్తానయ్యా అన్నారు. ఇది ఇప్పుడు గుర్రాన్ని విడిచిపెట్టారు. ఇది 1 సంవత్సరం పాటు దేశం అంతా తిరుగుతుంది. ఈ గుర్రం తిరిగినప్పుడు దాన్ని ఎవరు ఆపకూడదు. ఎవరైనా ఆపారనుకోండి వాళ్ళు యుద్ధానికి పిలిచినట్టు. అప్పుడు దశరథ మహారాజు గారు వాళ్ళని ఓడించి ఆ గుర్రాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అప్పటి వరకు ఆ గుర్రం తిరిగి వచ్చే వరకు యాగశాల ప్రవేశం చెయ్యడు దంపతులు. కానీ ఈ లోపల సంవత్సరం పాటు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ దీక్ష జరిగిన దగ్గర నుంచి సాంగ్రహణేష్టి, ఆ మరునాడు బ్రహ్మోదన, మేధాశ్వబంధన, స్నాపన, ప్రోక్షణ, విమోచనాది కృత్యములు, ప్రతిరోజు సావిత్రాది కర్మలు, ఇవన్నీ కూడా యజ్ఞంలో అంతర్భాగంగా ఋత్విక్కుల చేత అనుష్ఠింపబడుతుంటాయి. 1 సంవత్సరం గడిచిన తరువాత అప్పుడు యజ్ఞశాలలోకి దంపతులు ప్రవేశిస్తారు. ఆ గుర్రం తిరిగి వచ్చేసిన తర్వాత ఈలోగా యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్నదానం జరుగుతుంటుంది. యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్ని దేశాల నుంచి అందరూ వస్తుంటారు. 1 ఏడాది పాటు అన్నం పెట్టాడు వచ్చిన వాళ్ళందరికీ. తతో బ్రవీద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మ సునిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్ అడు చెప్తున్నాడు. మంత్రుల్ని పిలిచి ఆ వశిష్ఠుడి సమక్షంలోనే చెప్తున్నాడు. ఇప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి మనం. కాబట్టి ముందు ఎవరెవరిని తీసుకొస్తారో తెలుసా? ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యం మీద శ్రద్ధ అంటే ఆ కార్యం గురించి సమర్థవంతమైన ప్రణాళిక ఒకటి ఉండాలి. దేనికి ఏది అవసరమో వాటిని సిద్ధం చేసుకోవాలి. అసలు అవి సిద్ధం చెయ్యకుండా ఉట్టి పటాటోపం ఎక్కువను కార్యం తక్కువ ఉంటే దాని యందు శ్రద్ధ ఉన్నది అని చెప్పడం కష్టం. ఆయన అన్నాడు, వృద్ధులైన వారు, ఇతపూర్వము యజ్ఞకర్మలు చేసినటువంటి వారు, వాస్తు బాగా తెలుసున్నటువంటి వాళ్ళు, పరమ ధార్మికులైనటువంటి వారు ఎక్కడున్నారో వారందరినీ తీసుకురండి. కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్. మీరు కర్మాంతికాన్ కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థులుంటారు. ఇప్పుడు బోలెడంతమంది పని చేస్తుండొచ్చు, కానీ దీన్ని సమన్వయం చేసేవాడు ఉండాలి. ఈ సమన్వయం చెయ్యగలిగినటువంటి వారిని తీసుకురండి. శిల్పకరాన్, బోలెడన్ని ఇళ్ళు కట్టాలి. వచ్చిన వాళ్ళకి తాత్కాలిక ప్రాతిపదిక మీద అతిథి గృహ నిర్మాణం చేపట్టాలి. కాబట్టి ఇటుకలు తయారు చేసే వాళ్ళని తీసుకురండి. వర్ధకీన్, వడ్రంగుల్ని తీసుకురండి. ఖనకానపి, భూమిని తవ్వేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని సమూహాలని తీసుకురండి. గణకాన్, లెక్కలు రాసే వాళ్ళని తీసుకురండి. శిల్పినశ్చైవ, శిల్పాలు చెక్కే వాళ్ళని తీసుకురండి. తథైవ నటనర్తకాన్, నటులను నటీమణులను తీసుకురండి. ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండి, నటీనటులు అన్న మాట వాడారు కదా రామాయణంలోనని. నటులు నటీమణులు వేర్వేరు కాదు. అంటే నటుడు భర్త అనుకోండి, నటి భార్య అయి ఉంటుంది తప్ప భార్యాస్థానంలో వేరొక ఆడది వచ్చి నటించడం అన్నది ధర్మ విరుద్ధం. దాన్ని శాస్త్రం అంగీకరించడం, అంతకన్నా దూష్యం ఇంకోటి లేదు. కాబట్టి అసలు వేరొకరి భార్యాస్థానంలోకి వచ్చి నటన చేయడాన్ని అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వేయడాన్ని ధర్మశాస్త్రం అంగీకరించదు. పురుషుడు స్త్రీ పాత్ర వెయ్యడు, స్త్రీ పాత్రలోకి పరస్త్రీ వచ్చి నటించదు. కాబట్టి భార్యాభర్తలుగా నటించవలసి వస్తే దంపతులే నటిస్తారు తప్ప అన్యులు నటించడాన్ని ఒప్పుకోరు. కాబట్టి నట సంఘములను ఉండేవి, అందులో దంపతులే ఉండేవారు. ఎప్పుడైనా దంపతుల పాత్ర పోషించవలసి వస్తే అటువంటి సంఘములను తీసుకుని రండి. తథా శుచీన్ శాస్త్రవిద పురుషాన్ శుభశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహం తాం భవంతో రాజశాసనాత్. శుచీన్ శాస్త్రవిద,
శాస్త్రము తెలుసున్నవాడు, తెలుసున్న శాస్త్రమును అనుష్ఠించేటటువంటి వాడు. పురుషాన్ సుబహుశ్రుతాన్, అనేక విషయాలు పెద్దల దగ్గర విన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకురండి. శృక్కులు శ్రోములు అని ఉంటాయి ఈ యజ్ఞంలో, ఆ నెయ్యి మొదలైన ఆజ్యధార పోయడానికి ఉపయోగించే పరికరాలు. ఈ పరికరాలన్నీ తయారు చేసే వాళ్ళందరినీ తీసుకురండి. వీళ్ళందరితో పాటుగా ప్రతిరోజు సమృద్ధిగా అన్నదానం చెయ్యాలి. ఎంత అన్నదానం చెయ్యాలో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ అన్నం తినాలి. వచ్చిన వాళ్ళందరూ అన్నం తినడము అంటే పౌరులు వస్తారు, జానపదులు వస్తారు. పౌరులు అంటే నగరాలలోనూ పట్టణాల్లోనూ ఉండేవారు, కొంచెం డాంబికంగా ఉంటారు. జానపదులు పల్లెటూళ్ళ నుంచి వస్తారు. జానపదులు అమాయకంగా ఉంటారు, కొంచెం భయంగా ఉంటారు. అమ్మో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే, వాళ్ళతో మనం కూర్చోవడమే, వాళ్ళతో మాట్లాడడమే అని వాళ్ళని చూసి కొంచెం చిన్నబుచ్చుకుని భయభక్తులతో కాస్త పక్కకి జరుగుతూ ఉంటారు. పౌరులు వస్తారు, జానపదులు వస్తారు యజ్ఞం చూడ్డానికి. ముందెవరి విషయం జాగ్రత్తగా పట్టించుకోవాలో తెలుసా? ఇది ప్రేమ అంటే, ఆలోచన అంటే ఇది. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి దశరథ మహారాజు గారు. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా. మనం జానపదులేగా, అన్నం తింటున్నారుగా. వాళ్ళు చూడండి, మనం ఒక మనలో కొంతమంది ఒక మాట మాట్లాడుతుంటారు. వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండి, ఓ కూర పులుసు పచ్చడి చాలు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం పులిసేసుకు తినేస్తారు అంటారు. నతులీలయా. దశరథుడు అన్నాడు, చాలా తేలికగా మాట్లాడకండి. అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆదరంగా పెట్టడం అంత అవసరం. ఆదరంగా పెట్టండి పెట్టిన అన్నం, పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి. అలాగే సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతా నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడండి. కోప్పడ్డం, కేకలేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ జరగకూడదు. నాకైతే అనిపిస్తుంది, శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్ని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ పాఠాలు చెప్తే బాగుండనిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుక్కోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండి అంటే విసుక్కోవడం. నేను అన్ని దేవస్థానాల గురించి మాట్లాడటలేదు. ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి. మనం పెడుతున్నాం, వాడు తింటున్నాడు కాదు. వాడికి పెట్టే అదృష్టం మనకు కలిగిందని పెట్టే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఎవడో కన్నా అక్కడ పెట్టామని పెట్టకూడదు. సమర్థతని గుర్తిరిగి పెట్టాలి. కాబట్టి సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతా నావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. దీంతో పాటుగా మీరు అనేక మంది రాజుల్ని ఆహ్వానించాలి. ఆహ్వానించేటప్పుడు కొంతమందికి శుభలేఖ పంపించాలి. కొంతమంది దగ్గరికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలి, వెళ్ళి ఆహ్వానించి తీసుకురావాలి. ఎవరి దగ్గరికి సుమంత్రుడా నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం. కొంతమంది మహానుభావుల దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి వెళ్ళాలి. అలా ఎందుకు పిలవాలో చెప్తున్నాడు. ఆయనకి డబ్బులున్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళండి అని చెప్పట్లేదు. తథా మిథిలాధిపతిం శూరం, మిథిలాధిపతి అయినటువంటి జనక చక్రవర్తిని ఇంటికి వెళ్ళి పిలవండి. జనకం సత్యవిక్రమం, ఆయన రాజ్యానికి వెళ్ళి ఆహ్వానించి తీసుకురండి రథం ఎక్కించి. నిష్ఠితం సర్వశాస్త్రేషు, అన్ని శాస్త్రములు తెలుసున్నవాడు. తథా వేదేషు నిష్ఠితం, వేదముల యందు నిష్ఠ కలిగినటువంటి వాడు. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వ. మహానుభావుడైనటువంటి కాశీరాజు ఉన్నాడు, స్నిగ్ధం, మాకు బాగా స్నేహితుడు. కాబట్టి వెళ్ళి ఆయన్ని దగ్గరుండి తీసుకురండి. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయా. అలాగే కేకయరాజు వృద్ధుడు, నాకు మామగారు.
ఆ వృద్ధుడైనటువంటి కేకయరాజు గారిని పుత్రులతో కలిపి తీసుకురండి రథం ఎక్కించి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. అంగరాజ్యమునకు అధిపతి అయినటువంటి రోమపాదుడు పరమప్రీతితో దశరథ మహారాజు గారికి సంతానం లేదని యజ్ఞం చేయిస్తుంటే తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి కూతురు శాంతని పంపించాడు. కాబట్టి వెళ్ళి ఆయనని కూడా సుహృత్తు మంచి స్నేహితుడు దగ్గరుండి తీసుకురండి. ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరేష్ట్రాయాంశ్చ పార్థివాన్ దక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తానాయస్వః. ప్రాచీనమైనటువంటి సింధు సవ్వీర రాజ్యములను పరిపాలించేటటువంటి వాళ్ళని, సౌరాష్ట్రమును పరిపాలించేటటువంటి వాళ్ళని, దక్షిణ దేశంలో ఉండేటటువంటి రాజుల్ని వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఆహ్వానించి తీసుకుని రండి అని మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలో, ఎంతమంది రాజులు రావాలో అన్ని విషయాలు చెప్పాడు. ఈలోగా అందరూ వస్తున్నారు, ఆ సంబారాలన్నీ వచ్చేసే ఈ యజ్ఞం జరుగుతోంది. ఈ సంవత్సరం జరగవలసినటువంటి కార్యక్రమం అంతా జరుగుతోంది. ఒక సంవత్సరం పూర్తయిపోయింది, యజ్ఞాశ్వం తిరిగి వచ్చేసింది. అధ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరయ్యాశ్చోత్తరీతీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సరయూ నదికి ఉత్తర దిక్కున కట్టినటువంటి యజ్ఞశాలలో ఈ అశ్వమేధయాగం ప్రారంభం అవుతోంది. విడిచిపెట్టినటువంటి గుర్రం తిరిగి వచ్చింది. నచాహుతమభూత్తత్ర స్ఖలితం వాపి కించన దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చెయ్యడానికి మన దగ్గర సంబారాలు లేవని కానీ, ఈ కార్యక్రమం చెయ్యడానికి తగిన సమర్థులు మన దగ్గర లేరని కానీ, లేకపోతే ఈ కార్యక్రమం చెయ్యకుండా దానికి బదులుగా ఈ కార్యక్రమం చేద్దామని కానీ చెయ్యకుండా అన్ని కార్యాలు యథోక్తంగా యథాశాస్త్రంగా ఏ సంబారాలతో ఎలా నిర్వహించాలో అలాగే ఆ క్రతువు అంతటినీ నిర్వహిస్తున్నారు. అలా జరిగేటట్టుగా వశిష్ఠాది మహర్షులు ఆయా స్థానములందు కూర్చుని కార్యక్రమాన్నంతటినీ నడిపిస్తున్నారు. వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా శాస్త్రములు చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా గొప్ప ప్రావీణ్యము కలిగినటువంటి వాళ్ళు. కొద్దిగా అవకాశం దొరికితే చాలు శాస్త్రచర్చ చేసుకుంటూ తమ యొక్క అభివృద్ధికి తమకి తాము పాటుపడేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు. ఇటువంటి వారందరూ వచ్చారు. ఆ సోమలతని బాగా అరగతీశారు. దాంట్లోంచి ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చారు. ఇంద్రుడు ప్రీతి పొందేటట్టుగా చక్కగా ఆ కార్యాన్నంతటినీ ఆ యజ్ఞాన్ని నిర్వహించారు. బ్రాహ్మణ భుంజతే నిత్యం నాధవంతంశ్చ భుంజతే తాపసా భుంజతే చాపి శ్రమణ భుంజతే తథా. శ్లోకాలు మీరు గమనించాలి, ఎంత అందమో చూడండి. బ్రాహ్మణ భుంజతే నిత్యం, బ్రాహ్మణులు భోజనం చేశారు అక్కడ. ఎంతమంది? కొన్ని లక్షల మంది. నాధవంతస్య భుంజతే అంటే నాథులున్న వాళ్ళు భోజనం చేశారు. నాథులున్న వాళ్ళు భోజనం చేయడం అంటే దాసులు. ఒకరి దగ్గర పనిచేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేల మంది భోజనం చేస్తున్నారు. తాపసా భుంజతే చాపి, తాపసులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. శ్రమణ భుంజతే తథా, సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా అంటే, ఒకరికి పెట్టేది భిక్ష, సన్యాసులు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది, బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకి ప్రమేయం ఉండదు. ఆయనకి ఏది పెడితే కేవలం ఆ కడుపు నిండడానికి యజ్ఞప్రసాదంగా తిని వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఎలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధ కలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి యొక్క మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనం పట్ల కూడా అంత శ్రద్ధ వహించిన దశరథుని యొక్క ధర్మ నిరతికి ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు. షహబాష్, ఎంత గొప్ప అన్నం పెట్టాడు రా అన్నారు. కడుపుకి అన్నం పెట్టలేదు, మనసు సంతోషించేటట్టు పెట్టాడు. మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు, అది నియమం. ఆ ఏర్పాటు చెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహారాజు గారు. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలా తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే.
వృద్ధులైనటువంటి వారు అక్కడికి వచ్చి తిన్నారు, స్త్రీలు తిన్నారు, బాలురు తిన్నారు. ఎంతమంది తిన్నారో లక్షల మంది తింటున్నారు. ఇంతమంది అన్నం తింటుంటే కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళు, మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు సహాయం చేస్తుండగా ఇంకా తినండి, ఇంకా తినండి, కొంచెం పెరుగు పోసుకోండి, ఇంకో అప్పడం వేసుకోండి, ఈ బూరె వేసుకోండి, ఈ గారె వేసుకోండి, ఈ అన్నం తినండి, ఏమి ఇది ఇంకా బాగుంది, మీరు కొంచెం రుచి చూడండి, ఈ మాటలే తప్ప అమ్మో ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇదేం కూర, ఇదేం పచ్చడి, ఇదేం రుచి, ఏమి ప్రేమ, ఏమి వడ్డన, ఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ ఇదే సంతోషం. అందరినీ కూర్చోపెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డన చేస్తుంటే అక్కడ మాటలు వినపడుతున్నాయిట యజ్ఞశాలలోంచి. ఏమని గట్టిగా వినపడుతున్నాయి ఎక్కడ చూసినా. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఇవ్వండి ఇవ్వండి, ఇంకా అన్నం పెట్టండి, అన్నం ఇంకా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ఇంకా నెయ్యి వేయండి, ఇంకా బూరెలు పెట్టండి, ఒడియాలు వేయండి, ఇవ్వండి ఇవ్వండి, వాళ్ళకి వస్త్రద్వయం ఇవ్వండి, వాళ్ళకి వస్త్రాలు పెట్టారా, వీళ్ళకి బట్టలు పెట్టారా, వీళ్ళకి పట్టుబట్టలు ఇచ్చారా, ఇవే అరుపులు. ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి తప్ప తొందరగా దీన్ని లేవా అన్నవాడు ఒక్కడు లేడు. ఇది ప్రేమకి పరాకాష్ఠ. ఇలా పెడుతుంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత దర్శనం చేశారో కానీ, మహానుభావుడు బాలకాండ రచన చేస్తూ ఓ మాట అన్నారు ఆయన. చెయ్యి అడ్డు పెడితే ఆపేవాడు లేడు వడ్డన. అయ్యా ఇంకొద్దండి బూరంటే ఈ పక్క నుంచి చేసేస్తున్నాడు. చెయ్యి అడ్డు పెడితే ఆపడం. వాళ్ళకి ఏమనిపించిందంటే చెయ్యి అడ్డు పెడితే ఆపరు, కానీ ఉన్న పదార్థాలు తినేయాలంటే మన వీపు అడ్డు పెడితే ఉపయోగం అవుతుందని చెప్పి వంగి వీపు అడ్డు పెట్టి ఉన్నది తినేద్దాం అనుకున్నారట. వీపు అడ్డు పెడదామంటే ఆ పదార్థాల రుచికి నిండిపోయిన కడుపు వీపు వంగట్లేదట వంగుదాం అంటే. కాబట్టి వాళ్ళు పెట్టడం వీళ్ళు తినడం వినా మార్గం లేదన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలుసా అండి ఆయన. ఏమి అనుభవించారండి మహానుభావుడు. ఇప్పుడే గుండిగదింపి ఇగురుబెట్టితిమి పొడపళ్ళాడు ఈ అన్నము తినుండు. తెలుగులో ఉన్నటువంటి చక్కటి మాట. పొడిపళ్ళాడుతోంది అన్నం తినండి, ఎంత బాగుందో. ముద్దయిపోయిందండి అన్నం అంటాం. మన వాళ్ళు చూడండి ఒక మాట అంటుంటారు తెలుగులో, కందిగుండ వేశారు కానండి ఎంత బాగుండేదో, అన్నం ముద్దయిపోయింది సుమా, దానివల్ల రుచి తెలియలేదు అంటారు. ఇప్పుడే గుండికి దింపాం, పొడపళ్ళాడుతోంది అన్నం, ఎంత బాగుందో, వేడన్నం తినండి తినండి పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడు తినుడు. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం అండి. బూరె పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది. అది 3 బూరెలు తిన్నారనుకోండి, ఇంకా దాంట్లో నెయ్యి వేసుకు తినాలి. తింటే దాహం వేసేస్తుంది, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేస్తాం, కడుపు నిండిపోతుంది. తినాలని ఉంటుంది కానీ ఇంక తినడానికి పొట్టకి పరిమితి ఒకటి ఉందిగా, అందుకని తినలేరు. అందుకని వాళ్ళు అంటున్నారట ఆ బాధ లేదు, పూర్ణం లేకుండా కరకరలాడేటట్టుగా వేశాం. ఇది తెలుగు మాట, స్వచ్ఛమైన తెలుగు మాట. వేపుడు కరకరలాడుతోందంటాం, జంతికలు కరకరలాడుతున్నాయంట, ఆ మాటే వేశారు ఆయన. పూర్ణం లేని బూరులు వేశాం, చిల్లలు అంటారు మన వాళ్ళు. ఆయన అదే మాట వాడారు, పుణుకులని. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడ తినుడు. కరకరలాడుతున్నాయి తినండరా అని మళ్ళీ కాసేపు ఆగితే ఆ కరకర పోతున్నాయి, మెత్తబడిపోతాయి, తినండి అని వేసేస్తున్నారట విస్తట్లో. వీని కాలుచున్నది కాబోలు క్షీరాన్నమిది దొన్నలను తెచ్చి ఇత్తునుండు. క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో విస్తర మీద వేడిగా, ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి. చలువ చేయును కదండి ఎనుచు బతిమాలి అవని నాథ సోదకులు కొలలుగా తెచ్చి చూర ఇయ్య. ఇది గడ్డ పెరుగు, మీరింక కొంచెము వేసుకొనవలే. గడ్డ పెరుగు, ఈ మాట చాలా గట్టి మాట. మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడంలో చాలా సంతోషం. నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు. అందరూ విశ్వనాథుడి దేవాలయానికి ఎప్పుడు వెడతామంటే ఇక్కడ ఆవులది గడ్డ పెరుగు దొరుకుతుంది, ఎక్కడెక్కడని తిరిగాడు ఆయన. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి, వేడి చేస్తుందేమో, చలవ చేస్తుంది, ఇదిగో ఈ చారు పోసుకోండి, ఇదిగో వేడి చేస్తుంది, కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి అని తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నారట. ఆయన ఏదో పాపం దోసావకాయ బాగుందని ఇంత తిన్నాడు. ఏమండో ఈ దోసావకాయ తిన్నారు, వేడి చేస్తుంది, పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు. వాళ్లే వేడి చేసేవి, వాళ్లే చలవ చేసేది, వాళ్లే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విస్తట్లో. ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి అన్నమును ఆదరంబును తిన్న కడుపు లెన్న నెడదలు ఉబ్బిపోయెదరు జనులు. కడుపుకు అన్నం తిన్నారట, గుండెలకి ఆదరణ తిన్నారట. గుండెలు ఆదరణతో నిండిపోయాయి, కడుపులు అన్నంతో నిండిపోయాయి. ఈ 2 నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి, ఎంత ప్రేమతో పెట్టావయ్యా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరుతుందన్నారు. ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్నబుచ్చుకున్నట్టు.
ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు, ఇంకా చాలామంది రాలేదండి అన్నట్టే. ఆయనకి తృప్తి లేదట. ఇది అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి మళ్ళీ ఎసరెట్టాలా, ఇటు ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు. అంతమంది తింటే ఎంత ఆనందించాలో, ఎంతమంది తిన్నా తృప్తి లేనితనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లో ఉన్నాయిట. అంతంత అన్నపు రాసులు పోసేశారట. వస్తే ఆ రాసుల్లోకి తీసుకెళ్ళి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా హనుమత్ శాస్త్రి గారి సంతోషం అలా వడ్డన చేసేయమంటే. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాస్మః భద్రం తే ఇతి శుశ్రావరాఘవః. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు, బ్రాహ్మణులు, దాసులు, సర్వవర్ణముల వాళ్ళు, స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి ఎంత దోషం చేసేశాడండి, ఎంత గొప్పగా ఉందండి భోజనం అని. నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరాలి, సంకల్ప సిద్ధిరస్తు అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడం రాదు, పెట్టడం రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు ఫలానాది, వధువు ఫలానాది, వేదిక ఫలానాది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30కి, ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద, వాడు కొర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షతలేశారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు. వాడికి ఆశీర్వచనం చేయాలి మీరు. వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు. ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళిళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళి అవ్వలేదు, వీడు అన్నం పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశాడు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాం దేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి, ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చుల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పడం వెయ్యండి అని. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసిందనుకోండి, ఉల్లిపొర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుకుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారు అనేటప్పటికీ వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు. 350 ఇచ్చానండి అంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 అని 116 అడిగితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు. 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేము. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంతే. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక 4 పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతే, అది కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ఠ శ్రీరామాయణం. రామాయణానికి వారసులం అన్నవాళ్ళం మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చెయ్యవలసి ఉంటుందో మనం చూసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆయన నిర్వహణ చేస్తున్నాడు.
అక్కడ యూపస్తంభములను కొన్నింటిని ఏర్పాటు చేశారు. అంటే వాటికి పశువుల్ని తీసుకొచ్చి కడతారు పశు విససనము కొరకు. యజ్ఞములో అది అంతర్భాగం సనాతన ధర్మంలో. అందుకని 6 మారేడు యూపస్తంభములు, 6 చండ్రస్తంభములు, 6 మోదుగ స్తంభములు, ఆ తర్వాత విరుగు చెట్టు అని అంటారు శ్లేష్మాతక వృక్షం యొక్క స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభాలు 2, ఇటువంటి యూపస్తంభాలను అక్కడ పెట్టి వాటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి పశువుల్ని అంటే జలచరాల్ని, పావుల్ని, అరణ్యాలలో తిరిగే జంతువుల్ని, నగరాల్లో తిరిగే జంతువుల్ని వాటికి తీసుకొచ్చి బంధిస్తారు. అందులో కొన్ని జంతువుల్ని విడిచిపెడతారు, కొన్ని జంతువుల్ని పశు విససనం చేస్తారు. అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా చేస్తారు అశ్వమేధయాగంలో. ఇప్పుడు అశ్వమేధయాగం కలియుగంలో లేదు. అశ్వమేధయాగం కలియుగంలో నిజానికి ఏ రూపంలో ఉంది అంటే, కలియుగంలో అశ్వమేధయాగం చెయ్యాలి అంటే ఒక్కటే చెయ్యమని ఉంది. అనాథ ప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేసినట్టే అని నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా చెప్తుండేవారు. అనాథ ప్రేత సంస్కారం ఎవరైనా చేస్తే వాడు అశ్వమేధయాగం చేసిన ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కాబట్టి ఇక్ష్వాకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యో రాజసింహస్య సంచిత కుశలైర్ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణాశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. అక్కడ దశరథ మహారాజు గారు ఆరాధన చేసేటటువంటి అగ్నిగుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు. అది గరుత్మంతుడు భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా పైకెత్తి తోక నిటారుగా పెడితే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి యొక్క అగ్నికుండాన్ని ఉంచారు. శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి వాడు కనుక అటువంటి వేదికని నిర్మాణం చేసి అటువంటి అగ్నిగుండాన్ని ఉంచారు. ఇప్పుడు ఈ భూమండలమంతా తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ కడతారు యూపస్తంభానికి. దాన్ని పట్ట మహిషి అంటారు. మహిషి అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు ప్రభువుతో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం అందుకున్న భార్యని మహిషి అంటారు. మహిషి కౌసల్య. కౌశల్య ఈ గుర్రాన్ని 3 కత్తులతో చంపవలసి ఉంటుంది. కాబట్టి కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశేషాసైనం త్రిభిః పరమయాముదా. చంపేటప్పుడు భీతితో లేకపోతే గుర్రాన్ని నేను చంపుతున్నానన్న భావన లేకుండా పరమ సంతోషంతో ప్రహృష్టవదనంతో 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి ఆ గుర్రాన్ని సంహరించింది. అది యజ్ఞంలో అంతర్భాగం. కాబట్టి ఆ మరణించినటువంటి గుర్రాన్ని తీసుకెళ్ళి ఈ ఋత్విక్కులు యాగశాలలో ఒక దగ్గర పడుకోబెడతారు ఆ కళేబరాన్ని. దాని పక్కన ఆ రోజు రాత్రి కౌసల్యాదేవి ఆ గుర్రం పక్కనే పడుకోవలసి ఉంటుంది. ఒక వస్త్రంతో ఆచ్ఛాదిస్తారు. అది ఆ రోజు రాత్రంతా కూడా మనసులో ఏ విధమైనటువంటి చికాకు అంటే నేను ఒక సంహరింపబడిన గుర్రం పక్కన పడుకున్నానన్న భావన లేకుండా తన భర్త పక్కన తాను పడుకుంటే ఎంత ప్రసన్నంగా పడుకుంటుందో అలా పడుకోవాలి. మరునాడు ఉదయం ఆ గుర్రం యొక్క మేధని తీసి ఆ పవని ఆ ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరిస్తారు. ఒక్క అశ్వమేధంలో అయితేనే ప్రబ్బలి తీగల మీద, ఇతర యాగాలలో అయితే జువ్వి కొమ్మల మీద పెట్టి సంస్కరిస్తారు. ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరించినటువంటి ఈ ఈ మేధ పైకి తీస్తారు గుర్రంలోంచి. దాన్ని మంత్రభాగాన్ని అన్వయం చేస్తూ అగ్నిహోత్రంలో కాలుస్తారు. కాల్చినప్పుడు దాంట్లోంచి పొగొస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు మహారాజు అక్కడ నిలబడి ఆ వాసన చూడాలి. ఆ వాసన పీలిస్తే మహారాజు కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపం ఏదుందో అది అప్పుడు నిర్మూలనం అవుతుంది. అప్పుడు మహారాజు ఏం చేయాలంటే తన భార్యల్ని దానం చేసేయాలి ఋత్విక్కులకి. వాళ్ళు రాజు భార్యల్ని స్వీకరించరు కనుక దానం ఇచ్చి మళ్ళీ తత్తుల్యమైన ధనం కొంత ఇచ్చి తన భార్యల్ని తాను మళ్ళీ పుచ్చేసుకుంటాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా దశరథ మహారాజు గారు పూర్తి చేశారు. ఇలా అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు.
ఇంత గొప్ప హోమాన్ని, ఇంత గొప్ప యజ్ఞాన్ని, ఇంత గొప్ప మంత్రభాగాన్ని, అనుషంగికమైన క్రతువుల్ని ఇన్నిటిని యథాశాస్త్రంగా నిర్వహించినందుకు సంతోషించి ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధన అధర్వ్యవే ప్రతీచీంతు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోచి దీచీం దక్షిణైషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవిహితే పురా. అంత యజ్ఞము పూర్తయిపోయిన తర్వాత తన వంశాభివృద్ధి కొరకు ఇంత గొప్ప యజ్ఞం చేసినటువంటి హోత అనబడేటటువంటి ఋత్విక్కుకి తన సామ్రాజ్యం యొక్క తూర్పు దిక్కునంతటినీ ధారబోసేశాడు. అలాగే ఆధ్వర్వువు అనబడేటటువంటి ఋత్విక్కుకి పడమర ఉన్నటువంటి రాజ్యభాగాన్నంతటినీ ధారబోసేశాడు. బ్రహ్మస్థానంలో కూర్చున్న ఋత్విక్కి దక్షిణాన్న ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఉద్గాత అనబడేటటువంటి ఋత్విక్కి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఇంత గొప్ప దానం చెయ్యగలిగితేనే అశ్వమేధం చెయ్యాలని స్వయంగా సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారు నియమనం చేశారు. కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతటినీ 4 దిక్కులు ధారపోసేశాడు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళు వశిష్ఠాదులు అన్నారు, మహానుభావ, ఇంత పెద్ద భూమండలాన్ని వహించగలిగినవాడు, భరించగలిగినవాడు, పరిపాలించగలిగినవాడు నీవు, మాకెందుకు ఈ రాజ్యం? కాబట్టి తిరిగి నీకు మేము ఇచ్చేస్తున్నాం, ఈ రాజ్యాన్ని తీసేసుకోమని దశరథుడికి ఇచ్చేశారు. గవాం శతసహస్రాణి దశతేభ్యో దదౌ నృపః దశకోటీ సువర్ణస్య రజతస్య చతుర్గుణం తథ ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జంబూనదం కోటిసంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. అలా తిరిగి రాజ్యాన్ని తనకి ఇచ్చేసినటువంటి ఆ ఋత్విక్కులందరికీ 10 లక్షల గోవులు, దానితో పాటుగా 10 కోట్ల బంగారు నాణెములు, 40 కోట్ల వెండి నాణెములు ఆ ఋత్విక్కులకి దానం చేశాడు. కేవలం ఆ యాగం చూడడం కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులకి 1 కోటి మేలు బంగారు నాణెములను దానం చేశాడు. దానం చేసి దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మై చిద్యాచమానాయ దధౌ రఘునందన. ఆ దానమంతా చేసేశాడు. దగ్గర ఉన్న బంగారు నాణాలు, వెండి నాణాలు, గోవులు అన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, మహారాజా, నాకేమైనా దానం ఇప్పించండి అన్నాడు. చూశాడు పళ్ళాల వంక, అన్నీ ఇచ్చేశాడు. అప్పటికే వెంటనే పరమప్రీతితో, నా అదృష్టం కొద్దీ మీరు వచ్చారని తన చేతికున్న కడియాన్ని తీసి దానం చేసేసాడు. అంతటి భక్తి కలిగిన వాడు, అంతటి ఆ బ్రాహ్మణ భక్తి, అంతటి వైదిక నిష్ఠ, అంతటి వేదమునందు నమ్మకము కలిగినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు అంటే. అప్పుడు ఋష్యశృంగుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. తతో బ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తథా కులస్య వర్ధనం త్వంతు కర్తుమర్హసి సువ్రత. నాతో మీరు ఇప్పటిదాకా అశ్వమేధయాగాన్ని చేయించి పూర్తి చేయించారు. ఇప్పుడు నాకు సంతానం కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము నశించింది. ఇప్పుడు నాకు సంతానం కలగడం కొరకు మీరు ఏ ఇష్టి చేయిస్తే బాగుంటుందో ఆ ఇష్టిని నా చేత చేయించవలసింది అని అడిగాడు. తథేతి చ స రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజం చత్వారస్తే కులోద్వహాః. ఋష్యశృంగ మహర్షి అన్నారు, అశ్వమేధం చేశావు, ఇష్టి చేస్తానంటున్నావు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తాను. కానీ దశరథ, నీకు ఇదే చెప్తున్నాను, నీకు తప్పకుండా పరమ ధర్మాత్ములైనటువంటి వారు, నీ వంశ కీర్తిని ఇనుమడింపచేసేటటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు 4 కుమారులు నీకు జన్మిస్తారన్నారు. ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం అంటే ఉత్తినైపోతుందండి. ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చెయ్యాలో నేను ఆలోచించి నిర్ణయం చేశాను. ఈ ఇష్టి నువ్వు చెయ్యవలసింది అని చెప్పి ఆ ఇష్టిని సంకల్పం చేయించి దాన్ని చేయిస్తున్నారు. అందులో ఆయన అంటారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. అధర్వశిరస్సు అనబడేటటువంటి దాంట్లో చెప్పబడినటువంటి ఇష్టిని నేను నీతో చేయిస్తాను. ఆ ఇష్టిని చెయ్యవలసింది. ఇష్టి అంటే అది కూడా ఒక హోమం లాంటి కార్యక్రమం, అది కూడా ఒక యాగంలో అంతర్భాగం, ఒక యాగం. ఈ హవిస్సులు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడానికి దేవతలకి అక్కడ కూడా ఆ హవిస్సులు కేటాయింపబడతాయి, ఆ హవిస్సులు ఇస్తారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి.
ఆ హవిస్సులు ఇచ్చినప్పుడు ఈ రోజులలో అయితే మన మాంసనేత్రానికి దేవతలు కనపడరు. అయితే మనమేమంటామంటే మనకి కనపట్టలేదు కదండి, అగ్నిహోత్రంలో వేసేసాం కదా, అదంతా కాలి బూడిదైపోతుందేమో అంటాం. కాదు. చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు, అదేంటంటే ఉగ్ర తేజస్సు అనో మాట అంటుంటారు. అమ్మవారి ఉగ్ర తేజస్సు భరించలేకపోయారండి, అందుకని చెప్పి శంకరాచార్యులు వారు శ్రీచక్రాలు వేశారంటుంటారు. తప్పు మాట. శంకరాచార్యులు వారు ఉగ్ర తేజస్సు తీయలేదు. మీరు బాగా గమనించవలసి ఉంటుంది. నేను పూజ చేసేటప్పుడు వెలిగించినటువంటి దీపం వంక అలా చూడగలను. నేనున్నాను, ఇప్పుడు నేను ఆ దీపం వంక అదే పనిగా చూశాను అనుకోండి, చూసి నేను ఇలా చూస్తే ఈ పుస్తకంలో అక్షరాలు నాకు సరిగ్గా కనపడవు. ఎందుకంటే ఆ దీపం యొక్క వెలుతురుని తట్టుకోగలిగిన సమర్థత నా కంటికి లేదు. కలియుగంలో ఏమైపోయిందంటే దేవత శక్తితో వచ్చి అక్కడ నిలబడితే ఆమె శక్తితో తుల్యంగా అటువంటి శౌచంతో ఆమె ఎదురుగుండా నిలబడగలిగినటువంటి తేజస్సు మనం ఉంచుకోలేదు. అది క్షీణించిపోయింది. ఎందుకంటే బాహ్య శౌచం లేదు, అంతఃశౌచం లేదు, రెండూ లేవు. రెండూ లేకపోతే ఏమవుతుంది? మీరు వెళ్ళి నిలబడగలిగినటువంటి శక్తి మీకు ఉండదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంజనీరు కట్టలేనటువంటి లెక్క. ఇవాల్టి రోజు సమాజంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఆ దేవతాస్వరూపం ఎదురుగుండా వెళ్ళి నిలబడలేరు కనుక ఆమెలో ఉండిపోయినటువంటి తేజస్సు ముందు వీరు నిలబడడానికి సమర్థులు కారు కనుక ఎక్కువగా ఉండిపోయిన తేజస్సులో కొంత భాగాన్ని తీసేశారు. తీసేసి ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? తీసేసి ఆయన ఎక్కడో విడిచిపెట్టేయడమో ఎక్కడో పంపించేయడమో ఆయన చేయలేదు. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే క్షేమప్రదమైనటువంటి మార్గంలోకి మళ్ళించేశారు. అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది జంబుకేశ్వరంలో. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయారు. ఇప్పటికీ అర్చకులు